ఒకరోజు ఒక వ్యక్తి శ్మశానం దాటాల్సి వచ్చింది. అతడు చాలా పిరికివాడు. అయ్యో నేను ఒక్కడే ఉన్నానే, ఎలా దాటాలని భయపడుతూ అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపు అయ్యాక ఇంకొక అతను వచ్చాడు. అతనితో మాట కలిపి ఇద్దరూ కలిసి అలా శ్మశానం దాటేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే అతడు ఇతని కన్నా పిరికివాడు. అతను కూడా అదే భయంతో ఉన్నాడు. చూసారా, ఎవరు ఎవరికి ఏమీ చేయలేదు, కానీ ఒకరికొకరు తోడు ఉన్నామన్న ధైర్యమే వాళ్ళను ముందుకు నడిపించింది. అలాగే ఈ సమాజంలో మనం కూడా అంతే. ఎవరికైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా నువ్వు చెయ్యకపోయినా పర్లేదు, నేను నీకున్నాను అన్న భరోసా ఇస్తే చాలు, వాళ్లకు సగం ధైర్యం వచ్చేస్తుంది. వీలైతే నిజంగానే సహాయం చేయండి, లేదంటే కనీసం ఒక మాట సహాయమైనా చేయండి. ముందు కాలంలో 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు. వాళ్ళు ఎలా కనగలిగారు అంటే వాళ్లకు తోడు ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, వాళ్ళు మేమంతా చూసుకుంటామన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క పిల్లను కంటే చాలు, అమ్మో ఇక చాలు అనుకుంటున్నాం. ఎందుకు? ఇప్పుడు మనకు చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే ఈ సమాజంలో బతకాలంటే ఒకరికొకరు తోడు చాలా అవసరం. ఒకరికొకరు వీలైనంత సహాయం చేసుకుందాం, లేకపోతే కనీసం మాట వరుసకైనా నేనున్నానన్న ధైర్యం ఇవ్వండి. అదే కొండంత ధైర్యం ఇస్తుంది.